పార్టీలో ఎవరు ఉన్నా లేకున్నా వచ్చే ఎన్నికల్లో జగనే సీఎం అవుతారు అన్న వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. అయితే వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా ఎందుకు పార్టీ నుంచి వెళ్లిపోయారో తనకు తెలియదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని అన్నారు. ఎవరు పార్టీ వదిలి వెళ్లినా కూడా నష్టం లేదని అన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం. పార్టీ ఎవరిని తక్కువ చేయదు. మరీ ముఖ్యంగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ మా పార్టీ. ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం చేయాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్. సరే, ఏ కారణాల వల్ల పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి. ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఇవి చేసినా కూడా కుతంత్రాలు చేసి మా నాయకుడికి, మా ప్రభుత్వానికి తిరుగులేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళా ప్రజలు ఆశీర్వదిస్తారు. తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదో నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మళ్ళా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే 175 గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నామో దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి.